ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 14 వచనం. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. అరణ్యంలో ఏం దొరుకుతుంది? ఎడారిలో ఉండడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఎంతోమంది ఆలోచన తలంపులలో దారిద్ర్యం చేత, క్షామం చేత నిరాశ పొందినటువంటి వాటి ఎడారిలో చాలా దినముల నుండి పాడి నిర్మానుష్యంగా ఉన్న ఎడారిలో ఆహారం కోసం వెతుకులాడినట్లుగా శ్రేష్టమైనటువంటి ఆలోచనలు పొందుకోవడానికి వారు పరుగులెడుతూ ఉంటారు. అరణ్యంలో అడవిగాడిదలు తిరిగినట్లుగా పేదవారు తన పని మీద బయలుదేరి వేటను వెతుకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరకాలని వారు కోరుకుంటూ ఉంటారు. యెషయా గ్రంథము 40 అధ్యాయము 3వ వచనం. ఆలకించి అడవిలో ఒకడు ప్రకటించున్నారు ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ఎక్కడైనా సరే ఆయన పని చేయగలడు, ఎక్కడి నుంచైనా మనకు సహాయం చేయగలడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను బలపరచడానికి, నిన్ను నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నీ హృదయంలో నిరాశాపూరితమైనటువంటి ఆలోచనలు నింపుకోవడం ద్వారా, బలహీనమైన దాన్ని దినదినం అధికంగా ధ్యానించడం ద్వారా ఏం ప్రయోజనం ఉంది? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రావు కలుగజేయుచున్న, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలను నేను కనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జల్లు నా స్తోత్రం చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టట్లేదు. ఇశ్రాయేలు, నన్ను గురించి నువ్వు విసిగితివి కదా. దహన బలులను, గొర్రెల మేకపిల్లలను నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను కనపరచలేదు. నైవేద్యం చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపం వేయవలని నేను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగ చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలిపశువులు కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషం చేత నన్ను ఆయుష్పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. నా జ్ఞాపకం చేయు, మనం కూడి వాదింతము. నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్టు నీ వ్యాజ్యములు వివరించుము. కనుక ఈరోజు ఆయన అంటున్నారు, ప్రతి విషయంలోనూ కూడా నీకు ఇక చింత లేకుండా, నువ్వు నా కొరకు ఆలోచించకపోయినప్పటి కొరకు నేను నీ కొరకు ఆలోచిస్తూ ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నెహెమీయా 9వ అధ్యాయము 19వ వచనం. వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గముల గుండా వారిని తోడుకొని పోటకు పగలు మేఘస్తంభంగాను, దారిలో రాత్రి వెలిగించుటకు అగ్నిస్తంభంగాను వారి పైనుండి వెళ్ళిపోక నిలిచాను. కనుక అది ఎడారైనప్పటికీ కూడా, నువ్వు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని మార్లు నువ్వు తిరగబట్టినప్పటికీ కూడా, ఎన్ని మార్లు దుఃఖపడినప్పటికీ కూడా, నీ ప్రాణములు దక్కించుకున్నట్లుగా దేవుడిని కృపనిచ్చాడు. దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు దేవునికి విరోధంగా మాట్లాడినప్పటికీ, అరణ్యంలో ఎడారి త్రోవలో అటు ఇటు తిరుగులాడుచున్నప్పటికీ, నివాసపురం ఏది లేనప్పటికీ దేవుడు ఎంతో కృపనిచ్చాడు. ఆయనను వారు నశించిపోకున్నట్లు వారు ఎందుకు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలన చేయకపోతేని. యెహెజ్కేలు గ్రంథము 20 అధ్యాయము 17వ వచనం. కనుక ప్రభు ఎంతగా కృప చూపుతూ ఉన్నారు, ప్రభు ఎంతగా బలపరుస్తూ ఉన్నారు. ఈ దినాన్ని ఎలాగైనప్పటికీ కూడా దేవుడు నిన్ను లేవనెత్తవాడై ఉన్నాడు. వాడు ఆ ఎడారి అరుహ వృక్షం వల్లే ఉన్నప్పటికీ, మేలు వచనం వాడు కనపడకపోయినప్పటికీ, దేవుడు వాడిని బలపరచడానికి, కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఆలోచన తలంపులలో ఎడారిలోకి వెళ్ళిపోతే, బలహీనమైనటువంటి పరిస్థితుల్లోకి ఎడారిలో ఉండిపోతే, ఈరోజు ఎలాగ మనం దాని నుంచి విడిపించబడతాం? కనుక ప్రభు నీకు మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చూడు. ఖచ్చితంగా గొప్ప కృపని నువ్వు ఈ దినాన్ని పొందుకుంటావు. కనుక ఏ విషయాలను బట్టి అయితే నువ్వు బలహీన పడుతూ ఉన్నావో, ఏ విషయాలనైతే నువ్వు దుఃఖపడుతూ ఉన్నావో, ఆ విషయాలన్నిట్లో నుంచి కూడా దేవుడు ఈరోజు నీకు గొప్ప అద్భుతం జరిగించి కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడైనటువంటి దేవుడు దినాన్ని నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను ఎడారిలో కనుక్కొని నిన్ను బలపరిచి నీ కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈ రోజైతే నువ్వు సంతోషించు. ఏ విషయాలైతే నీ మీద పెత్తనం చేస్తున్నాయో
వాటిని యేసు నామములో నువ్వు గద్దించు. ఖచ్చితంగా వాటన్నిటి విషయంలోనూ కూడా దేవుడు నీ కృపను అనుగ్రహించి నడిపించడానికి శక్తిమంతుడే అన్నాడు. కనుక ఆయన చెప్తూ ఉన్నాడు యెషయా 43:19 ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచును. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇది నువ్వు గమనించు. ప్రభా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ గొప్ప కార్యములు తండ్రి ఈరోజు అలసిపోయి ఎడారిలో నివాసం చేయనట్లుగా ఆలోచన తలంపులో కోల్పోయేటటువంటి అందరికీ మీరు లేవనెత్తి బలపరచమని కృపచూపమని సమాధానం అనుగ్రహించమని మీ శాశ్వతమైన సన్నిధితో నీపై నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె